2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కర్మ సిద్ధాంతం వైదిక్ ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ ఇది నక్షత్రాల మీద దీని ప్రభావం అసలు ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. కర్మ సిద్ధాంతం అనేది జనరల్గా అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్ అనేది ఒక్కొక్క నక్షత్రాల వారీగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అండి. కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా 3 రకాలుగా చెప్పబడి ఉంది నాగరాజు గారు. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఇక్కడ ఈ సంచిత కర్మ అంటే ఏంటి అంటే ప్రధానంగా మనము అంటే అర్థం నేనని కాదు, ఎవరైనా కాదు, జీవరాశి, మానవుడు, లేకపోతే ఆ ప్రాణము అని చెప్పచ్చు. ఆ ఆత్మశక్తి ఏదైతే ఉందో అది పూర్వజన్మలో కానీ, ఆ ముందు పూర్వజన్మలో కానీ, ముందున్నటువంటి జన్మల్లో, పాస్ట్ జన్మల్లో కానీ ఎప్పుడైనా సరే ఏదైనా పాపము చేసి ఉంటే అది ఎక్కడికి పోతుంది, అది వాళ్ళ అకౌంట్లో ఉంటుంది. అదే సంచిత కర్మ. దాని ఆధారంగానే ఇప్పుడు నేను ఈ యొక్క శరీరాన్ని ధరించాను, మీరు ఆ యొక్క శరీరాన్ని ధరించారు. మనకు వచ్చేటువంటి కష్టములు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఎనీథింగ్ అన్నీ కూడా సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి రిఫ్లెక్షన్ అండి. మనం ఇప్పుడు ఏదైనా ఒక కష్టాన్ని ఆర్ సుఖాన్ని కూడా నాగరాజ్ గారు దేన్ని ఫేస్ చేస్తున్నా దానికి రిఫ్లెక్షన్ కానీ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంచిత కర్మ యొక్క ప్రాబ్లం వల్ల మనకి ఒక ఆకలి అనేటువంటి ఒక సమస్య వచ్చి పడిందండి. మనకి సమయానికి ఆహారం దొరకలేదు, ఆకలి అనేటువంటి సమస్య వచ్చి పడింది. సో ఇప్పుడు మీ ముందు 3-4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి అంటే ఎవరినైనా కొట్టి లాక్కుని తినచ్చు, యాచించి తీసుకోవచ్చు, ఎవరి దగ్గర తీసుకోవచ్చు. 3వది దొంగతనం చేయొచ్చు, లేదా కష్టపడి సంపాదించుకుని తినవచ్చు. సో ఇప్పుడు మీరు ఏ కర్మ చేస్తారు అనేటువంటిది మీ విజ్ఞతకి, మీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది, మీరు పెరిగినటువంటి జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు మీరు ఏదైతే డెసిజన్ తీసుకుంటారో అదే ప్రారబ్ధ కర్మ. ఆ తీసుకున్న నిర్ణయం బట్టి దానికి సంచిత కర్మకి రిజల్ట్గా వచ్చేటువంటిదే ఆగామి కర్మ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాగరాజు గారు, నా జీవితంలో దైవాన్ని మించి లేకపోతే నేను అనుకున్నది సాధించాలి అంటే నేను కష్టపడతానండి, నాకు నా మీద నమ్మకం ఉంది అంటూ ఉంటారు. చూస్తారండి, ఇదంతా కూడా ప్రారబ్ధ కర్మ. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ మనిషి ఎన్ని ఆకలి అనేటువంటిది, బాధ అనేటువంటిది వచ్చినా ధర్మాన్ని తప్పకుండా అక్కడే నిలబడి ఉన్నట్లయితే ఆ ప్రారబ్ధ కర్మనే పెరిగి 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 ఖచ్చితంగా ఆగామి కర్మలో వీళ్ళని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటాం అందుకే. సో ఇక్కడ మన ఈ కర్మ అనేటువంటి దోషం ఉండడం వల్ల చిన్నపిల్లలు చాలామంది చూస్తే కళ్ళు లేకుండా, లేకపోతే మాటలు సరిగ్గా లేకుండా అంగవైకల్యంతో జన్మించడం ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి యాక్సిడెంట్స్ అనేటువంటివి, కొన్ని రిలేషన్స్ అర్ధాంతరంగా ఆగిపోతాయి, దూరం అయిపోతాయి. కొంతమంది మ్యారిటల్ లైఫ్లో ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కలిసి ఉంటారు, తర్వాత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో టక్కని విడిపోతారు సడన్గా. సో తర్వాత మరణము, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంటర్లింక్డ్ నాగరాజు గారు. అది ఏది జరుగుతోందన్నా రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ, ఏదైనా సరే ఈ కర్మ అనేటువంటిది ఉండడం వల్లే బేస్ పాయింట్. ఇక మన జ్యోతిష చక్రానికి కూడా కర్మనే బేస్ పాయింట్ అండి. కర్మ ఎంతవరకు ఉంటే, ఏలినాటి శని కర్మదోషం అండి, శని కర్మకారకుడు, అష్టమ శని కర్మదోషం, ఏదైనా సరే. సో ఇక్కడ నాగరాజు గారు ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క నక్షత్రాన్ని రీత్యా వారికి ఎలాంటి కర్మ ద్వారా ఎలాంటి కష్టాలు సంభవించబోతున్నాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ కర్మకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఏ దేవత ఆరాధన చేయడం వల్ల, ఏ దేవత మంత్ర అనుష్ఠానం చేయడం వల్ల వాళ్ళకి ఆలోచనలు పుట్టకుండా ఉంటాయి, ఎలాంటి దాన ధర్మాలు చేయాలి, ఎలాంటి వాళ్లకు చేయాలి, ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం మాట్లాడుకునేటువంటిది అండి ఇప్పుడంతా కూడా. సో ఇక్కడ నాగరాజు గారు సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ అనేటువంటిది ప్రతి మానవుడికి, ప్రతి జీవరాశికి అండి, మీకు నాకే కాదు, ప్రతి జీవరాశి, మనకు కంటి కనిపించే కుక్క కానీ, ఎలుక కానీ అన్నిటికీ కూడా ఉంటాయి. ఏ కారణం లేకుండా అది ఆ జన్మ ఎత్తలేదు. సో ఈ కర్మానుభవము అనేటువంటిది ఖచ్చితంగా ఎవరైనా అనుభవించి తీరాల్సిందే. సో ఇక్కడ రాశిపరంగా మనం తీసుకుంటే నాగరాజు గారు ఒక్కొక్క రాశికి కూడా ఒక్కొక్క గుణగణాలు ఉంటాయి, ఒక్కొక్క అధిపతి చెప్పబడ్డారు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని ఎలా చెప్పడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రం తీసుకోండి. అక్కడ వాళ్ళకి మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖు నుంచి శని అనేటువంటి ప్లానెట్ ఏలినాడు శని ఇవ్వడం జరుగుతోంది. అంటే కర్మకారకుడు అటాక్ ఎక్కడ జరిగింది అంటే 12వ స్థానం మీద జరిగింది. 12వ స్థానం అంటే వ్యయస్థానం, డబ్బులు బాగా ఖర్చు అవ్వడం, కష్టం ఖర్చు అవ్వడం,
ఎనర్జీ బాగా ఖర్చు అవ్వడం కానీ రిజల్ట్స్ లేకపోవడం. సో ఇక్కడ వీళ్ళ కర్మ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అంటే వాళ్ళకు వచ్చే డబ్బులన్నీ కూడా వెళ్ళిపోవడం, నిలబడకపోవడం. చాలామంది డబ్బులు నిలబడట్లేదు అని ఫేస్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే ఈ కర్మదోషం అండి. రెండవది, నేను కష్టపడుతున్నాను, ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాను, వ్యాపారం కోసం ట్రై చేస్తున్నాను, కానీ ఏది నిలబడట్లేదు అనుకుంటారు, గ్రోత్ అవ్వట్లేదు అనుకుంటారు. దానికి కారణం కర్మదోషం. తర్వాత అవమానాలు పడడం. ఏ తప్పు లేకుండా మీరు అవమానపడుతున్నారన్నా, అప్పుల పాలైపోతున్నారన్నా, ఎవ్రీథింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి కారణం కర్మదోషము అనేటువంటిది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అష్టమ శని అనుకోండి, వాహన ప్రమాదాలు. మనం బాగానే వెళ్తుంటాం, సడన్గా ఒక ప్రమాదం జరుగుతుంది అనుకోకుండా. అది మనకి ఏ కారణం లేకుండా అది ఎందుకు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలండి? కర్మదోషం ఆ సమయంలో మనం అనుభవించేటువంటి యోగం ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. వాటి నుంచి బయటపడి రక్షింపబడడం ఎలాగా అంటే దైవానుగ్రహము, జాగ్రత్త. ఈ రెండూ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ జాగ్రత్త మనం చెప్పేటువంటి మాటలు బట్టి తెలుస్తుంది. దైవానుగ్రహం వాళ్ళు చేసేటువంటి క్రియలు బట్టి, దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు, సహాయ సహకారాలు, వాటి బట్టి వాళ్ళ యొక్క దైవానుగ్రహం కానీ ఇవన్నీ కూడా కలుగుతాయి. మీరు చెప్పినటువంటి ఈ 3 కర్మ సిద్ధాంతాల్లో పుష్యమి నక్షత్రం వారికి, ఎస్పెషల్లీ విమెన్కి కనుక మనం మాట్లాడుకోవాలి అనుకుంటానే ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? అట్ ద సేమ్ టైం ఆగస్టు సెప్టెంబర్ నుంచి కనుక మనం చూసుకుంటే డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంది? తప్పకుండా అండి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి మనం చెప్పాలి అంటే చాలాసార్లు మనం చెప్పుకున్నామండి, ఓవర్ కేరింగ్. వీళ్ళకు ఉండేటువంటి అమ్మతనం అనేటువంటిది, మాతృతత్వం అనేటువంటిది ఏ నక్షత్రం వాళ్ళకి ఉండదు. సో అయినప్పటికీ కూడా వీళ్ళకి వచ్చే బయట నుంచి వచ్చే ఆ ఎమోషన్స్ కానీ ఏవి కలిసి రావండి. వీళ్ళు ఎవరైనా ఇష్టపడితే దూరం అయిపోవడం, ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు వీళ్ళతో గొడవ పెట్టుకోవడం, అంటే రిలేషన్స్ అనేటువంటివి వీళ్ళకి వర్కౌట్ కావు. ఎందుకు అని అంటే ద ఒరిజినల్ 7th and 8th లార్డ్ వీళ్ళకి శని అవ్వడం వల్ల సంచిత కర్మ అనేటువంటిది ఇద్దరు అది మ్యారేజ్లో కావచ్చు, అంటే బిజినెస్ పార్ట్నర్ కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, కాఫీ పార్ట్నర్ కానీ, కమ్యూనికేషన్ పార్ట్నర్ కానీ, ఏ పార్ట్నర్ అయినా సరే అది కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయండి. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు. అంటే కొంతమందికి రేర్ కండిషన్స్లో, రేర్ కేసెస్లో వాళ్ళ చార్ట్లో 7th హౌస్ చాలా బలంగా ఉన్నప్పుడు మాత్రము 100% చాలా బాగుంటారు. అది వాళ్ళకు ఉన్నటువంటి బలం, అది కర్మబలం. అది కూడా మీ బలమే. ఎందుకు అని అంటే మీరు ఏదో మంచి కర్మ చేయడం వల్ల ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండేటువంటి కర్మని తెచ్చి పెట్టుకున్నారు కాబట్టి మీరు ఒక్కరికే ఆ ఎక్సెప్షన్ అనేటువంటిది ఉంటుంది. కానీ పుష్యమి నక్షత్రాన్ని చెప్పినటువంటిది ఏంటి అంటే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయండి. వీళ్ళు స్పిరిచువాలిటీ అనేటువంటిది యాక్చువల్లీ చాలా బాగుంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఆ పేషెన్స్ కానీ, జాలి, దయ, కరుణ ఇవన్నీ ఎంత ఎక్కువ ఉన్నా, ఎంత వెయిట్ చేసినా ఆ బిజినెస్లో, ఆ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి కర్మ రూపంలో ఇబ్బంది పెడుతూనే ఉంటాయండి. అంటే రెండవది మాట్లాడడం అనేటువంటిది కాస్త కటువుగా ఉండడం వల్ల ఆ శత్రుత్వం అనేటువంటిదో యారోగెంట్గా ప్రొజెక్ట్ చేయడం లాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు చెప్పాలంటే చాలా సెన్సిటివ్ అండి. లగ్నాధిపతి చంద్రుడు కాబట్టి ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ మాట్లాడడం కొన్ని సందర్భాల్లో కటువుగా, పరుషంగా ఉండడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అనమాట ఇవన్నీ కూడా. ద ఒరిజినల్ 3rd and 12th లార్డ్ విదేశీ యోగము అనేటువంటిది బాగుంటుంది. వీళ్ళు విదేశాలు వెళ్ళిన తర్వాత వ్యాపారం చేస్తారు, మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ లాగా సంపాదిస్తారు, బంధువుల్ని దూరం పెట్టుకుని వెళ్ళిన తర్వాతనే వీళ్ళ లైఫ్లో చేంజెస్ అనేటువంటివి వస్తాయండి. అండ్ ఇంకొకటి నాగరాజు గారు 5th and 10th లార్డ్ కుజుడు అవ్వడం, వీళ్ళకి భూలాభం, వాహన లాభాలు, వస్తు లాభాలు అన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కనుక పుష్యమి నక్షత్రం వాళ్ళు వెళ్ళగలిగితే ఎక్స్ట్రాడినరీగా సెటిల్ అవుతారు. వీళ్ళ ఆలోచన విధానం, వైఖరి ఎలా ఉంటుందంటే కోపం వచ్చింది అంటే ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడున్న ప్రాంతాన్ని కొనేసి అక్కడ వాళ్ళ యొక్క పొటెన్షియల్ ఎంతో చూపించాలి అనేటువంటి మైండ్ సెట్ ఉంటుందండి. స్పిరిట్ అనమాట, ఫైటింగ్ స్పిరిట్ అనమాట. అది కుజుడి వల్ల వీళ్ళకి చాలా బాగా వస్తుంది. కానీ ఇవేమీ లేవు, ఆ భూలాభం, సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నానని బాధపడుతూ ఉంటే కర్మదోషం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని అర్థం. సో ఫస్ట్ పాయింట్. రెండవది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఖచ్చితంగా, రియల్ ఎస్టేటే కాదండి, కుజుడు అంటే సాఫ్ట్వేర్ కూడా కావచ్చు, ఫుడ్ బిజినెస్, స్పైసీ ఫుడ్ బిజినెస్లు కావచ్చు. అండ్ ఈ కుజుడు కాబట్టి ఇంకా ఈ బ్రిక్స్, మట్టికి సంబంధించిన వ్యాపారములు కానీ, వ్యవసాయం కానీ అన్నీ కావచ్చు. అందులో మీకు సక్సెస్ రావట్లేదంటే మీకు కర్మదోషం ఉండడం వల్లే, అనుభవించేటువంటి యోగం లేకపోవడం వల్లే అది రావడం లేదు. అండ్ ఇంకొకటి చూడండి, 12th లార్డ్ వీళ్ళకి బుధుడు అవుతారు. ఎప్పుడైతే 12th లార్డ్ బుధుడు అవుతారో బంధువులకి కానీ, రిలేటివ్స్కి కానీ, వీళ్ళ దగ్గర చుట్టుపక్కల ఉండే పరివారానికి కానీ వీళ్ళే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. వీళ్ళ దగ్గర 10 రూపాయలు ఉంటాయి, ఒక పెద్దది ఏదో కంపెనీ పెడతారు,
అది ఇంకా డబ్బులు రాకుండానే వాళ్ళ జీతానికి 50 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటాయి. ఒక తెలియని భయం వెంటాడుతూ ఉంటుందండి. దాన్ని ఏమంటామంటే ఒక యాంగ్జైటీ అని చెప్పచ్చు, లేకపోతే ఈ భయము అని చెప్పచ్చు. ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి నాగరాజు గారు, అప్పుల బాధ. 6th లార్డ్ గురుడు అవ్వడం. అప్పు చేశారంటే తీర్చడం చాలా కష్టం అవుతుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయొద్దు. మీకు ఏంటి అంటే మీ లైఫ్లో మీ టార్గెట్ ఏంటంటే మంచి ఫ్యామిలీ ఉండాలి, నాకు ఒక ఇల్లు ఉండాలి, మంచి హస్బెండ్ ఉండాలి, లేదా మంచి వైఫ్ ఉండాలి, మంచి పిల్లలు ఉండాలి, వాళ్ళతో నేను హ్యాపీగా బ్రతకాలి. వీళ్ళ లైఫ్ టార్గెట్ మోటో ఇలానే ఉంటుందండి. కానీ ఆ దక్కించుకునే విషయంలో వీళ్ళు చాలా కష్టపడతారు. సో పర్సనల్ చార్ట్ చూసుకోండి. అందరికీ రాదన్న విషయం నేను చెప్తే డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూసుకుని మీ యోగం బాగున్న వాళ్ళైతే, చంద్రబలం మీ జాతకంలో బాగుంటే మీకు ఖచ్చితంగా వస్తాయమ్మా. మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. సో తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళు 100కి 100% అండి ఈ మాట. కింద కమెంట్స్లో కూడా ఖచ్చితంగా పెడతారు. తర్వాత మ్యారిటల్ లైఫ్లో చాలా ఇబ్బంది పడతారు. ఎలా ఇబ్బంది ఉంటుందంటే, కలిసి పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయినా పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. వేరే వాళ్ళని చేసుకోవడం, సెకండ్ మ్యారేజ్, అవన్నీ ద్వికలత్ర యోగాల కింద వెళ్తాయి. కానీ కలిసి ఉంటారు, విడిపోతారు, వాళ్ళకే తెలియదు. అంటే తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఆయన నన్ను తీసుకువెళ్ళట్లేదని ఒక పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉంటే, ఇంకొక నేను వెళ్ళను అనేటువంటి పుష్యమి నక్షత్రం వల్ల డైవర్స్ అవ్వడానికి కూడా కొన్ని సంవత్సరాలు డిలే అవుతూ ఉంటుందన్నమాట. సో తెలియదండి, ఆ డైలమా కన్ఫ్యూజన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. బ్లాకేజెస్, రిలేషన్షిప్లో బ్లాకేజెస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇప్పుడు నడిచేటువంటి ఈ పరిస్థితి ఈ మాసాల్లో అన్నింటిలోనూ నాగరాజు గారు ప్రధానంగా సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 17 దాకా వీళ్ళకి రాజయోగం ఉందండి. ఎలాంటి రాజయోగం అంటే, జాబు లేని వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నిరుద్యోగులకి. తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ యోగం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి విపరీతమైన లాభాలు, ఏ వ్యాపారం చేసినా విపరీతమైన లాభాలు ఉంటాయి. శత్రు బాధల నుంచి బయటకు వచ్చి వాళ్ళ మీద ఆధిక్యత ప్రదర్శించేటువంటి తెలివితేటలు, స్కిల్ డెవలప్ అనేటువంటి చాలా బాగా అవుతుంది. మళ్ళా తిరిగి అలాంటి యోగం ఎప్పుడు పడుతుంది అంటే, మళ్ళీ మీకు ధనస్సులోకి రవి వెళ్ళిన తర్వాత పడుతుంది. ఎప్పుడు అంటే మళ్ళీ డిసెంబర్ 17, అంటే ఇంచుమించుగా సంవత్సరం చివరిలో వీళ్ళకి డిసెంబర్ నెలాఖరులో వీళ్ళకి రాజయోగం పడుతుందండి. అప్పటి వరకు కూడా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువ అవుతాయి నాగరాజు గారు. ఎస్పెషల్లీ అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 వరకు కుటుంబంలో తెలియనటువంటి అశాంతి, అది కెరీర్ మీద ప్రభావితం అవ్వడం, ఒక నెల పాటు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 మధ్యలో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. నాట్ ఓన్లీ కుటుంబం మీద అండి, ఉన్నత విద్య, హయ్యర్ స్టడీస్ కోసం కూడా అలాగే ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా మీరు చూస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. మీరు దాన ధర్మాలు ఎక్కువగా చేయడం కానీ, పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేయడం, 10 మందికి సేవ చేయడం, ఇలాంటివన్నీ ఎక్కువగా చేయడం వల్ల ఏ సంచిత కర్మ అయినా ప్రాయశ్చిత్తపూర్వకంగా ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు ఆ విషయంలో ఏమీ టెన్షన్ పడక్కర్లేదమ్మా. ఎస్పెషల్లీ విమెన్ అయితే మీరు మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు పడుతూ ఉంటే ఖచ్చితంగా మీ జాతకం చూసుకోండి, తగినటువంటి శాంతి పరిహారములు ఆచరించండి. పెళ్లి కానటువంటి వాళ్ళు జాతకం చూసుకునే వెళ్ళండి అమ్మా జాగ్రత్త కోసం. పెళ్లి తర్వాత పరిహారములు చాలా తక్కువగా పనిచేస్తాయి రెమెడీస్ మీకు. సో కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి.